హలో గైస్, ఇవాళ వచ్చేసి మనమైతే మన ఛానల్లో ఒక జపనీస్ మల్టిప్లికేషన్ ట్రిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బేసికల్లీ ఈ ట్రిక్ ఏంటంటే మనము చాలా మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటాం కదా, దానికి జనరల్గా చాలా టైం అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే లైక్ మనం జనరల్గా క్లాస్ రూమ్స్లో కానివ్వండి, లేదంటే ఏదన్నా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక మనము మల్టిప్లికేషన్స్ అవన్నీ చేస్తుంటే మటుకు మనకు చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ సింపుల్ మల్టిప్లికేషన్స్ దగ్గర కూడా మనకి చాలా టైం అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ఆ ఇంపార్టెంట్ ఇష్యూని సాల్వ్ చేయడానికి నేనైతే ఇవాళ ఒక జపనీస్ మల్టిప్లికేషన్ తీసుకొచ్చిన. సో ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాకుండా లైక్ ఇప్పుడు మీరు కనుక క్లాస్లో ఉన్నారనుకోండి, హైలైట్ అవ్వాలి అనుకున్నారనుకోండి, జనరల్గా మన క్లాస్లో బోర్డు మీద చెప్తా ఉంటారు సార్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు కనుక స్పీడ్గా ఆన్సర్స్ చెప్పేసి లైక్ క్లాస్లో కాస్త తోపులా ఫీల్ అవ్వాలనుకున్న ఈ వీడియోని మొత్తం మీద చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన, లేదంటే మీరు మీ స్కూల్ ఎగ్జామ్స్ కానివ్వండి, కాలేజ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ట్రిక్ని యూజ్ చేసి లైక్ ఒక చిటికెలలో అయితే మొత్తం మల్టిప్లికేషన్స్ అనేది సాల్వ్ చేసేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇప్పుడు మల్టిప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఏంటంటే లైక్ 12x23 అనేది ఒక సమ్ ఉన్నది అనుకోండి. మనం ఏం చేస్తాం, 3 2s 6, 3 1s 3, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి వదిలేసి మళ్ళీ 2 2s ఇక్కడ 4, మళ్ళీ 2 1s 2, ఆ తర్వాత ఇది అడిషన్ చేసి 3 + 4 7 2 76 ఇట్లా ఇదంతా చేస్తాం కదా. లైక్ ఇది వచ్చేసి కామన్ మెథడ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఇదే మెథడ్ని అయితే ఫాలో చేస్తూ ఉంటాడు. మల్టిప్లికేషన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఇదే. దాని తర్వాత ఈ 276 ఆన్సర్ రాస్తారు. సో ఇదంతా చేయడానికి మనకైతే ఒక 10 to 15 సెకండ్స్ అయితే పడుతుంది. అది కూడా కాస్త స్పీడ్గా ఉన్న వాళ్ళు, కాస్త మల్టిప్లికేషన్స్ అంటే మనకి 2 1s 2 2 2s 4 ఇవన్నీ మల్టిప్లికేషన్స్ తెలిసిన వాళ్ళకైతే ఇంత ఒక 10 to 15 సెకండ్స్ లోపు అయితే రాసేసుకుంటారు. అదే మల్టిప్లికేషన్స్లో కూడా చాలా స్లో ఉంటారు కొంతమంది. సో వాళ్ళకైతే ఇంకెక్కువ ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇదంతా సోది కాకుండా మనమైతే డైరెక్ట్ ఒక సింపుల్ జపనీస్ ట్రిక్ని అయితే మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ట్రిక్ ఏంటంటే జస్ట్ లైన్స్ డ్రా చేసేది మనమైతే మల్టిప్లికేషన్స్కి ఆన్సర్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు టేబుల్స్ కూడా రానక్కర్లేదు అనమాట. సో ఒకవేళ మీకు టేబుల్స్ రాకుండా ఈ ట్రిక్ అనేది పర్ఫెక్ట్ 100% అక్యురేట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. సో మనకు తెలుసు ఇంకా జపాన్ వాళ్ళు అంటే మనకి వేరే లెవెల్ ఉంటుంది అంతా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ మనము ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ 12x23 ఉందనుకోండి మళ్ళీ. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక 2 లైన్లు గీక్కొని, సో బేసిక్గా ఇట్లా ఒక 2 లైన్లు గీక్కొని ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్ వచ్చేసి 276. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ సాల్వ్ చేసినాం కాబట్టి మనం దీన్ని ఇక్కడ మళ్ళీ సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే లైక్ సింపుల్గా క్రాస్ జస్ట్ ఇక్కడ నీ లైన్లు ఎందుకు గీకినా మీకు అసలు అర్థమయ్యి ఉండదు. సో నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ మళ్ళీ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు లైక్ చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లంలోకి అయితే వెళ్దాం. సో ఈసారి ఏం చేద్దామంటే ఒక 22x31. సో దీన్ని మనం కనుక లైక్ ఇట్లా ఈ విధంగా చేయాలంటే దీనికి ఒక 10 to 15 సెకండ్స్ టైం అయితే పడుతుంది. సో ఆ టైం మనకు అక్కర్లేదు. సింపుల్గా నేనైతే ఇప్పుడు మళ్ళీ మన జపనీస్ ట్రిక్ని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి అంతే. నాకు అసలు టేబుల్స్ అవసరం కూడా లేదు. ఇక్కడ జస్ట్ లైన్లు గీకేసిన టప్పడప గీకేసి ఆన్సర్ అయితే రాసేసిన. సో ఇక్కడ నేను ఇంకా వీడియో రికార్డ్ చేసుకుంటూ అంటే చేత్తో పట్టుకొని పెన్తో చూసుకుంటూ రాసేసరికి నాకు ఇంకా అసలు స్లో అయితే అవుతుంది. సో మీరు కనుక లైక్ నార్మల్గా ఒక 2-3 సార్లు ఈ నేను చెప్పిన మెథడ్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక 5 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 5 సెకండ్స్లో. సో ఇక్కడ నేను ఇంకొక సమ్ అయితే మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి 24x39 ఉన్నది అనుకోండి. సో మళ్ళీ మన జపనీస్ ట్రిక్ని అయితే వేసేద్దాం. సో లైన్స్ అనేవి కాస్త పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. సో దీన్ని కనుక సాల్వ్ చేసుకుంటే మనకి 312 వచ్చింది. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో కానీ, అంటే వీడియోని పాజ్ చేసి క్యాలిక్యులేటర్లో కానీ, లేదంటే మీరు జనరల్ మెథడ్లో అంటే జనరల్ మల్టిప్లికేషన్ ఉంది కదా, సో ఈ మెథడ్లో సాల్వ్ చేసుకున్నా కానీ మనకైతే ఇవే ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే మల్టిప్లికేషన్స్లో అన్నిటికీ సేమ్ ఆన్సర్స్ ఉంటాయి. లైక్ ఒక మెథడ్తో చేసి ఇంకొక ఆన్సర్ అలా ఏమి ఉండదు. సో ఈ విధంగా లైక్ ఓన్లీ ఒక 5 సెకండ్స్లోనే మనకైతే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ట్రిక్ యూజ్ చేసి సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి మనకైతే ఆ ట్రిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అదిలే నాకు తెలిసి ఇప్పటికి 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పేసాం కదా. సో డైరెక్ట్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వచ్చేసి ఫస్ట్ది ఒక సింపుల్ క్వశ్చన్ అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత పెద్ద వాటికి అయితే వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము 12x13 తీసుకుందాం. సో 12x13 ఉందనుకోండి. ఇప్పుడు మనకి జనరల్గా మల్టిప్లికేషన్ అంటే 12 13, 3 2s 6, 3 1s 3 x 1 ఇక్కడ బ్లాంక్ వదిలేసి 1 2s 2, 1 1s 1, 6 3 + 2 5, ఆ తర్వాత ఇక్కడ 1, ఇక్కడ 0 వచ్చింది. 156 వచ్చింది ఆన్సర్. అది ఎట్లా దీన్ని ఇది చేస్తే
అది కూడా నాకు 2 టేబుల్ 3 టేబుల్. అదే ఇక్కడ మళ్ళీ పెద్ద నెంబర్స్ ఉంటాయి అంటే లైక్ 5 6 7 8 అవి ఉంటే మళ్ళీ ఇక్కడ టేబుల్స్ రాని వాళ్ళకి ఇంకా స్లో అయిపోతారు అనమాట. నాకే ఇది ఒక 10 to 15 సెకండ్స్ పట్టింది. అదే లైక్ ఇప్పుడు టేబుల్స్ రాని వాళ్ళు కావండి, లేదంటే మ్యాథ్స్లో కాస్త వీక్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా టైం పడుతుంది అనమాట. లైక్ రఫ్ పేపర్ యూజ్ చేసి దానికి బొక్కలు పెట్టుకొని అంత సోది మనకు తెలిసింది కదా. సో ఇదంతా కాకుండా ఇప్పుడు నేను సింపుల్గా ట్రిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు 12 క్రాస్ 13 ఉంది కదా. సో ఏం లేదు, మీరు ఎప్పుడైనా క్రాస్ని గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే క్రాస్ కదా, సో ఆ క్రాస్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 ఉంది, 12 క్రాస్ 13. సో ఇక్కడ 12లో ఫస్ట్ డిజిట్ 1. సో మీరు రైట్ హ్యాండ్ ఉంటే రైట్ నుండి ఒక లైన్, తర్వాత సెకండ్ డిజిట్ ఏంటి 2. సో ఇక్కడ మీకు ఇవే కాదు, ఏం పెద్ద నెంబర్స్ ఉన్నా కానీ సేమ్ ట్రిక్ అనమాట. సో ఫస్ట్ కాబట్టి 1, సో తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. సెకండ్ నెంబర్కి కాస్త స్పేస్ ఇచ్చి మళ్ళీ 2 కాబట్టి 2 లైన్స్, అంటే ఈ నెంబర్స్ అనేవి నెంబర్ ఆఫ్ లైన్స్ లాగా అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్లోకి వెళ్ళి, అంటే అదే మనకి మల్టిప్లికేషన్ అంటే క్రాస్ కాబట్టి ఫస్ట్ ఇట్లా అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఇట్లా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి 1 కాబట్టి ఒక లైన్ గీక్కోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3, 1 2 3. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా అడిషన్ చేయాలి, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చూసుకోవాలంటే నెంబర్ ఆఫ్ జాయింటింగ్ పాయింట్స్ని చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ జాయింటింగ్ పాయింట్స్ని అడిషన్ చేసుకోవాలి. సో అడిషన్ అంటే మన అందరికీ వచ్చింది కదా. సో ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే జాయింటింగ్ అంటే ఇంటర్సెక్ట్ కదా. సో మనకి ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుందో మనం లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6. సో 6 వచ్చేసి లాస్ట్ డిజిట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒకటిసారి లైక్ జాయింట్ అయింది అంటే ఇంటర్సెక్ట్ అయింది. సో మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి లాస్ట్ డిజిట్ అవుతుంది అంటే లాస్ట్ డిజిట్, ఇది వచ్చేసి ఫస్ట్ డిజిట్ అవుతుంది. ఈ రెండింటిని ఈ రెండింటిని యాడ్ చేస్తే సెంటర్ డిజిట్ వస్తుంది అనమాట. సో మనకి లైక్ మళ్ళీ చెప్తా, ఇప్పుడు ఈ రాంబస్ ఉంది కదా, మనకి రాంబస్లో ఏంటంటే ఈ కొసకు ఉన్నది ఇది ఒక డిజిట్ అవుతుంది, ఇది ఒక డిజిట్ అవుతుంది. ఈ పైన ఇది ఈ రెండు అడిషన్ చేస్తే మధ్యలో డిజిట్ వస్తుంది. సో ఈ విధంగా రాంబస్ అనేది పనిచేస్తుంది. సో మనకి ఇది వచ్చేసి ఇది కాబట్టి 6 వచ్చేసింది ఇక్కడ, ఇది వచ్చేసి ఇది కాబట్టి ఇక్కడ 1 వచ్చేసింది. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ డిజిట్ని అయితే రాయకండి, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం అంటే ఒక ప్రాబ్లం ఒక ఇష్యూ అయితే ఉంటుంది, అప్పుడప్పుడు రిమైండర్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో అందుకే మీరు ముందుగానే ఈ ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉంటుందో దాన్ని రాయకండి. సో రైట్ టు లెఫ్ట్ అనేది మీరు రాసుకోండి. లైక్ జనరల్గా సేమ్ ఈ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తే మనం ఇక్కడ నుండి ఇటు వెళ్తాం కదా, సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ ఈ ఫస్ట్ నెంబర్ అయితే రాసుకోకండి, ఇలా వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది, 6 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని లెక్క పెట్టాలి, 1 2 3 4 5. సో ఇక్కడ 5. సో ఈ రెండు యాడ్ చేసినాం, సెంటర్ డిజిట్ అనేది మనకి వచ్చింది. సో ఇక్కడ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ 1. సో ఆన్సర్ వచ్చేసి 156. సో మనం 12 క్రాస్ 13, 3 2 6, 3 1 3, 1 2 2, 1 1 1, 6 3 + 2 5 1 156. సో ఇక్కడ కూడా మనకి 156 ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా నెంబర్ అనేది ఈ ఏదైతే ఫామ్లో ఉందో పనిచేస్తారు. సో ఇప్పుడు ఇంకొంత మనము హార్డ్ డిఫికల్టీని పెంచుకుందాం. సో 23 క్రాస్ 32. సో మన ట్రిక్ ఏంటి, ఫస్ట్ ఈ డిజిట్ ఏంటి 2, 1 2, తర్వాత డిజిట్ 3. సో ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్. సో ఇక్కడ మళ్ళీ మనకి 3, తర్వాత 2. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ని లెక్క పెట్టుకోండి, 1 2 3 4 5 6. సో ఫస్ట్ లాస్ట్ డిజిట్లు వచ్చేసి 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని అయితే మీరు యాడ్ చేయాలి. ఇక్కడ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9. సో ఓకే, నేను ఇందాక ఇక్కడ మధ్య నెంబర్ రాయద్దాను కదా, సో ఇందుకే అనమాట. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ 9 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 + 4 13. సో ఇప్పుడు 13 కాబట్టి మనం ఇక్కడ 13 అనేది డైరెక్ట్ రాయొద్దు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి జనరల్గా ఈ మల్టిప్లికేషన్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ 3 2 ఉన్న ప్లేస్లో 9 4 ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం 9 + 4 యాడ్ చేస్తే ఇక్కడ 13 వస్తుంది. సో ఇక్కడ 1 రిమైండర్ పెట్టుకొని ఇక్కడ 3 అనేది పెడతాం. ఆ తర్వాత ఈ 1ని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ 2 అని పెడతాం. సో ఈ విధంగానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనకి 9 + 4 ఎంత అయింది, 13 కాబట్టి 1 రిమైండర్ని ఇక్కడ పెడతాం అన్నమాట. 1 రిమైండర్ని ఇక్కడ పెట్టేసుకొని 3ని ఇక్కడ పెట్టేసుకుంటాం. సో ఆ విధంగా సెకండ్ డిజిట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 6 + 1 7. సో దీని ఆన్సర్ వచ్చేసి 736. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఒక నెంబర్ ఎక్స్ట్రా వస్తుందో ఆ నెంబర్ని ఇక్కడికైతే రిమైండర్లా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే ఆన్సర్ వచ్చేసిందో ఈ 736, దీన్ని మనము కనుక లైక్ ట్రెడిషనల్ మల్టిప్లికేషన్ విధంగా చేస్తే ఆన్సర్ సేమ్ వచ్చిందా రాదు చూద్దాం. 23 క్రాస్ 32. సో 32. సో 2 3 6, 2 2 4, 3 3 9, 3 2 6, 6 9 + 4 13, 6 + 1 7, 736.
ఓ వావ్! మనకి 736 ఆన్సర్ వచ్చేసింది. సో వేరే ఆన్సర్ అయితే రాలేదు. సో ఈ విధంగా మనమైతే దీన్ని సాల్వ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ పాయింట్ మటుకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి రిమైండర్స్ వస్తాయో దాన్ని మనం ఇటువైపు అయితే పంపించుకోవాలి. సో ఈ విధంగా ఇది వచ్చేసి దీన్ని యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్ వస్తుంది, దీన్ని యాడ్ చేస్తే ఫస్ట్ డిజిట్ వస్తుంది, ఈ ఓన్లీ మధ్యలో పోర్షన్ యాడ్ చేస్తే సెంటర్ డిజిట్ వస్తుంది. ఈ సెంటర్ డిజిట్లో మనకి ఎప్పుడైతే రిమైండర్ వస్తుందో అప్పుడు ఇటువైపు అయితే దీన్ని క్యారీ అయితే వేసేసుకోవాలి. క్యారీ చేసుకున్నాక దీన్ని మొత్తం కలిపి యాడ్ చేయాలి. సో ఈ విధంగా ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఉంది, ప్లస్ ఇక్కడ మనకి 13 అయింది కాబట్టి ఈ +1ని ఇక్కడ పెట్టేసుకుంటే 7 ఉంది. సో ఈ విధంగా 7 అనేది ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్లో వచ్చింది. సో ఈ విధంగా మనం జపనీస్ మల్టిప్లికేషన్ ట్రిక్తో లైక్ ఇట్లా అనుకుంటేనే మొత్తం ఆన్సర్లు అయితే వేసేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి మల్టిప్లికేషన్స్ కూడా రాక్కర్లేదు మనకి. సో సింపుల్గా ఈ సింపుల్ ట్రిక్ని అయితే మనం యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్స్ అన్నింటిని కూడా మీ క్లాస్ రూమ్లో కానివ్వండి, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేదంటే లైక్ ఎవరి దగ్గరైనా కదా షో చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, అక్కడ షో చేస్తే దానికి పనికొస్తుంది. సో ఇది ఇంతే కాకుండా మనకి ఏమవుతుంది అంటే లైక్ ఫస్ట్ టైం ఈ ట్రిక్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లైక్ కాస్త ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే లైక్ ఏదంతా సో ఎందుకు డైరెక్ట్ వేసేసుకోవచ్చు కదా అనేసి. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా మ్యాథ్స్లో ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేయకుండా సొల్లు కబుర్లు అందరూ కొడతారు, ప్రాక్టీస్ చేసేటోడు తోపైతాడు మ్యాథ్స్లో. ప్రతి ఒక్కటి తెలిసిన విషయం. అంటే లైక్ అసలు క్లాస్లో మొద్దుగాడికి కూడా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అని తెలిసిన విషయమే. కానీ అయినా కానీ ప్రతి ఒక్కటి వచ్చి డైలాగ్ కొడతాం, డైలాగ్ ఇదంతా సో ఎందుకు డైరెక్ట్ చేసేద్దామని. సో మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను ఈ వీడియో ఎండింగ్లో, అప్పుడు మీరు వాటిని ఒక రోజుకి ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయినా అంటే లైక్ ఇంత ఈ సింపుల్ ట్రిక్ లైక్ ఒక 5 సెకండ్స్లో వచ్చేస్తాను మనకి ఆన్సర్. సో రోజుకి ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను. లైక్ రోజుకి 10 ప్రాబ్లమ్స్ అంటే ఎంతసేపు మహా అయితే ఒక 2 to 3 minutes, లేదంటే మహా అయితే ఇంకో 5 minutes అనుకోండి. ఒకవేళ మీకు అడిషన్ కూడా స్లో ఉంటే మహా అయితే 5 minutes అవుతుంది. సో మీరు కనుక దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు అసలు లైక్ 5 to 10 seconds మ్యాక్సిమం, అది కూడా మీరు స్పీడ్గా అన్ని లైన్స్ గీసేసుకొని అడిషన్ చేసేసుకుంటే 5 to 10 secondsలో మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తాయి. సో మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ అయితే అయిపోతుంది. సో మీరు కనుక లైక్ ఇప్పుడు లైక్ నార్మల్గా ఇప్పుడు 12 cross 13 ఉంది అనుకోండి. సో దీన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసింది అనుకోండి, మీకు ఇట్లాంటి సమ్స్కి ఏదైతే 2 digit నెంబర్ మల్టిప్లికేషన్ అనుకోండి, మన ఫ్రెండ్స్కి టైం పడుతుంది. వాళ్ళు ఈ 2 digit నెంబర్ అనగానే పట్టేసుకొని దిగుతారు అనమాట పెన్ను పట్టుకొని. సో మనం ఈ ట్రిక్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ లైన్లు కొట్టుకునే అవసరం లేదు. జస్ట్ మనం కళ్ళు మూసేసుకొని లైక్ ఇట్లా అని వేసుకుంటే కదా, అంటే లైక్ సింపుల్ అడిషన్ అంతే. సో ఈ విధంగా మనం జపాన్ వాడు అయితే దీన్ని అయితే కనిపెట్టేసిండు. సో మనము దీంతో ఈ చిన్న నెంబర్స్ కాకుండా మనం పెద్ద నెంబర్స్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 3 ప్రాబ్లమ్స్ మీకు జనరల్గా ప్రాక్టీస్ లాగా చేసి చూపిస్తాం, మళ్ళీ 2 digitలో. ఆ తర్వాత మనం 3 digitలో కూడా వెళ్దాం. అవును, సో బేసిక్గా ఈ ట్రిక్ ఏంటంటే మనకి 2 digit నెంబర్ కాదు 3 digit నెంబర్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అట్లనే చిన్న నెంబర్స్ కాకుండా పెద్ద నెంబర్స్ కూడా వెళ్తాను. అంటే 9, 8. కాకపోతే మనకి ఏమవుతుందంటే పెద్దగా అయ్యే కొద్దీ లైన్లన్నీ కొట్టుడు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇంకా పెద్ద నెంబర్స్ కూడా ఇదే ట్రిక్ కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో బేసికల్లీ నేను ఇక్కడ మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది, మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ప్రాబ్లమ్స్ నుండి స్టార్ట్ చేస్తున్నా, తర్వాత వెళ్తుంటే మనం పెద్ద నెంబర్స్కి వెళ్దాం. సో ఈ 2 digit నెంబర్స్లో మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసి 3 digitలో వెళ్దాం మనం. దాని తర్వాత ఈ 3 digitలో కూడా మనం ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ 3 digit నెంబర్స్లో ఈ ట్రిక్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలంటే మన వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టేసేయండి. సో మనకు తెలుసు మ్యాథ్స్ అనేది మనకి అసలు మ్యాథ్స్ సబ్జెక్ట్ లేని స్కూల్ ఉండవు. మ్యాథ్స్ అనేది లైక్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా రావాలి అన్నట్టు ఉంటుంది, ముఖ్యంగా మన వైపు ఇండియా వైపు. ఎందుకంటే లైక్ మనకి ఇండియాలో మ్యాథ్స్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ లా ఉంటుంది అనమాట. మనం వెళ్ళబోయినా మనకి చాలా మంది ఎంపీసీ అనుకున్నారు అనుకోండి, ఇంటర్లో ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా మ్యాథ్స్ ఉంటుంది అనమాట. సో మనకి ఇంకా తెలుసు జేఈ మెయిన్స్ అని అదని ఇదని. సో ఈ విధంగా మనకి మ్యాథ్స్ అనేది ప్రతి దాంట్లో వెళ్ళడం వల్ల సొర్రుతా ఉంటుంది. సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓన్లీ మల్టిప్లికేషన్, అడిషన్ ఇవే కాకుండా లైక్ ఇంకా అడ్వాన్స్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనకు అన్ని వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అంతేకాకుండా మనకి ఒకవేళ మీకు కనుక నోట్స్ రావాలనుకోండి, అంటే నోట్స్ ఇది అంత నీట్గా రాలేదు అనుకోండి, కాకపోతే ఒకవేళ నోట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మనకైతే లింక్ అయితే వస్తుంది. మొత్తం అన్ని నోట్స్లు అంటే ఈ కంప్లీట్ వీడియోలో ఏదైతే నోట్స్ నేను రాసినో ఆ నోట్స్ మొత్తం మనకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ ఒక్క క్లిక్తో పీడిఎఫ్లో మంచి హై క్వాలిటీలో డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఓకే, మనము ఒక 2 ఎగ్జాంపుల్ చూసి 3 digit నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే గాయ్స్, వెళ్దాం ఇంకా డైరెక్ట్ ఆ వీడియో లోపలికి.